2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈ రోజు మార్కెట్ చూస్తే మార్నింగ్ అయితే కొంచెం మార్కెట్ లో లాభాల్లో కనిపించిన ఓవరాల్ గా మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. సో మిడిల్ ఈస్ట్ లో వారి యొక్క ప్రభావం మళ్ళీ మార్కెట్ పైన పడిందని చెప్పాలి. ఓవరాల్ క్లోజింగ్ కూడా ఇంచుమించు సెన్సెక్స్ అయితే దగ్గర 516 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ చూస్తే ఇంచుమించు 150 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే నెగిటివ్ లో ఉండడం జరిగింది. వీక్ లో లాస్ట్ డే ఈ రోజు. సో వాట్ నెక్స్ట్ మండే రోజు ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ రోజు మెయిన్ పడిపోవడానికి కారణం ఏంటి, కంపెనీ రిజల్ట్స్ ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే, మీరు అన్నట్టు ఉదయం చర్చలు అయితే అన్నట్టుగా పాజిటివ్ లోకి వచ్చింది, కానీ ఏం లేదు. మళ్ళీ ఈ హర్ముజ్ జలసంధిలో అమెరికా ఇరాన్ మధ్యలో మళ్ళీ ఘర్షణ జరగడం జరిగింది. దాంతో యుఎస్ఏ ఇరాన్ మధ్యలో అయితే ఈ అమెరికాకు ఇరాన్ కు అంటే చర్చలు జరుగుతున్నాయి. ఒక పక్క మళ్ళీ ఇవి కూడా నావికా దళాల మీద కాల్పులు జరిగినాయి పొద్దున. దాంతో మళ్ళీ మార్కెట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ అమెరికా ఇరాన్ దాడులు ఏవైతే ఉన్నాయో జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకవేళ ఈ చర్చలు కనుక జరగకపోతే ఇంకా ఫ్యూచర్ లో భీకర దాడులు ఉంటాయని ట్రంప్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ విరమణ అంటే యుద్ధ విరమణ, కాల్పుల విరమణ ఇలానే ఉంటుంది. మళ్ళీ ప్లస్ ఇది కూడా జరుగుతుంది అనమాట. దీన్ని అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా అదొకటి. ఇక మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటిది అంటే మన ఈ అక్కడ పర్షియన్ గల్ఫ్ లో ఈ హర్ముజ్ జల్సన్ దగ్గర 1500 నౌకలు ఉన్నాయన్నట్టు చిక్కుకున్నట్టుగా ఒకటి అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే ఈ 1500 నౌకలు ఏదైతే ఉందో అక్కడ 20,000 మంది నావికులు ఒక 2 నెలల నుంచి అక్కడే ఉండటం, అందులో ఉన్నట్టుగా తెలపడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే ఇప్పుడు నెలకి 1500 నౌకలు పోయేయల్లా ఇప్పుడు 40 నౌకలే పోతున్నాయి అన్నమాట. ఇప్పుడు అంటే అంత అంత అక్కడ ఆగిపోయింది అనమాట. ఇది ఒక రీజన్. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకొక న్యూస్ ఉంది. టారిఫ్ల విషయంలో ట్రంప్ కి మళ్ళీ అక్కడ అమెరికా కోర్టు మళ్ళీ అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచ దేశాలపై ఆయన విధించింది అనమాట సుంకాలు, 10% సుంకాలు ఏదైతే మళ్ళీ ఎప్పుడైతే అమెరికాలో ట్రంప్ మీద వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగిందో తర్వాత మళ్ళీ ఈయన సుంకాలు వేయడం జరిగింది. ఆ సుంకాలు ఏదైతే 10% సుంకాలు ఉన్నాయో ఆ సుంకాలు జూలై 24తో ముగుస్తాయి ఆ సుంకాల యొక్క డేటు. కానీ ఈ లోపలనే అది కూడా చట్టబద్ధత లేదు అని చెప్పేసి అంటే వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ 10% సుంకాలు వేసారో 24 అమెరికా రాష్ట్రాలు అక్కడ అమెరికా గవర్నమెంట్ ని ఆశ్రయించడం జరిగింది. అమెరికా గవర్నమెంట్ ఏదైతే ఫెడరల్ కోర్టు ఉందో వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2:1 అనమాట. ఇద్దరు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది ట్రంప్ కి, ఒకళ్ళు ఫేవర్ అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏదైతే అక్కడ అమెరికా కోర్టులో ఈయన ఏదైతే ట్రంప్ సుంకాలు వసూలు చేస్తుండో అవన్నీ చట్ట విరుద్ధం అని చెప్పేసి మళ్ళీ అవి చెల్లవు అని చెప్పేసి మళ్ళీ తీర్పు రావడం జరిగింది. దీంతో మళ్ళీ సుంకాల విషయంలో మళ్ళీ ఇప్పుడు ఇష్యూ గొడవ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ సుంకాల విషయంలో ఏం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఈ ఇరాన్ లోంచి ఏవైతే నౌకలు బయటికి రావాలి అంటే ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఈ హర్మూజులో ఏవైతే నౌకలు 40 ప్రశ్నలకి వాళ్ళు సమాధానం ఇస్తే 18 కోట్లు ఫీజు వసూలు చేసి ఆ నౌకల్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారాలను చూసేది PGSA అని ఉంటది. అంటే పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ వాళ్ళు, ఈ పర్షియన్ గల్ఫ్ స్టేట్ అథారిటీ వాళ్ళు దీన్ని వ్యవహారాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు ఏం చేసారు, ఒక 40 ప్రశ్నలు సమాధానాలు ఇస్తే వాళ్ళు దానికి సంబంధించిన నౌకల యొక్క సరుకు వివరాలు, యాజమాన్యం, సిబ్బంది, జాతీయత అట్లా 40 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ నౌకల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త నిబంధనలు కనుక వాళ్ళు ఉల్లంఘిస్తే మళ్ళీ డ్రోన్లు క్షిపణుల ద్వారా మళ్ళీ వాటిని పేలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఏంటిది అంటే ప్రతిరోజు 120 నౌకలు వచ్చేది ఏది హర్ముజ్ జలసంధి నుంచి. ఇప్పుడు మే నెలలో ఆ సంఖ్య 40కి పడిపోయింది. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సప్లై లేదో
ఈ 2 నెలల కాలంలో ఎంత ఆగిపోయింది, ఎంత టైట్ అయింది, ఎంత షార్టేజ్ వచ్చింది, ఇదంతా బ్రెంట్ ఆయిల్ మీద ఎఫెక్ట్ పడటం జరిగింది. ఆ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఇప్పుడు $100 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ కూడా న్యూట్రల్ గానే ఉంది, పెద్దగా ఏం లేదు. అంటే 0.5% గోల్డ్ పెరిగింది, సిల్వర్ వచ్చి 1% పెరిగింది. అంటే ఏంటిది, ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ $100 దగ్గర ట్రేడ్ అవుతుందో గోల్డ్ సిల్వర్ కూడా అక్కడక్కడే ట్రేడ్ అవుతుంది. అంటే 4,000 దాకా సిల్వర్ పెరిగింది, ఇవాళ 700 దాకా గోల్డ్ పెరగడం జరిగింది. అయితే ఇవాళ శుక్రవారం వీకెండ్, బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉదయం పూట. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం, ఈ హర్ముజ్ జల్సంది ట్రంప్ మీద వ్యతిరేకంగా అక్కడ తీర్పు రావటం, దీంతో మళ్ళీ మార్కెట్లు ఫాలో అవటం, మళ్ళీ శని ఆదివారం రేపు వీకెండ్, సాటర్డే సండే, మళ్ళీ ఈ రేపు సోమవారానికి ఎలా ఉంటుంది అనేది, ఈ 2 రోజుల్లో మళ్ళీ ఏం జరుగుతుంది ఇరాన్ అమెరికా మధ్యలో, దాన్ని బట్టి మళ్ళీ సోమవారం మార్కెట్లు అనేది మనకి తెలుస్తుంది. గోల్డ్ సిల్వర్ అయితే న్యూట్రల్ గానే ఉంది, పెద్దగా ఏం లేదు, పాజిటివే. ఎందుకంటే 2 నెలలు యుద్ధం జరుగుతుంటే కూడా అది ఇక్కడే ఉంది అంటే ఇంకా పడే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా క్లియర్ అయిపోయింది అనుకోండి, చర్చలు కానీ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయినా, హార్ముజ్ జల్సన్ నుంచి మళ్ళీ నౌకలు కనుక రావటం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. బ్రెంట్ ఆయిల్ $100 ట్రేడింగ్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? ఏం లేదు, పాజిటివ్ న్యూట్రల్ గా ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్స్పైరీ డేట్లు అట్లాంటివి ఏం లేవు గోల్డ్ సిల్వర్ కి. కాబట్టి ఓవరాల్ గా మళ్ళీ అంటే మనకు ఒక 6 months బ్యాక్ గోల్డ్ సిల్వర్ దాంతో పాటు కాపర్ కూడా బాగా ఊపందుకుంది అనేసి ఆ మొదలు ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది సార్ కాపర్? కాపర్ కూడా ఓకే, అదేమి ఇబ్బంది లేదు. ఇవాళ కూడా $20 దాకా పెరిగింది. కాపర్ మామూలుగా ఏంటంటే మనకి ఫిజికల్ గా కొనడానికి అంత అవైలబుల్ ఉండదు. మార్కెట్ లో ఉండే కాపర్ రేటు 1300 ఉంటుంది. కానీ మార్కెట్ లో అంటే ఇది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో 1300 ఉంటే, మార్కెట్ లో ఫిజికల్ సిల్వర్ వచ్చి 2100, కాపర్ 2100 ఉంటుంది. అందుకని మళ్ళీ మనం అమ్మాలంటే అది అమ్ముడు పోదు. రెండోది జిఎస్టీ ఎక్కువ ఉంటుంది, దానికి జిఎస్టీ ఎక్కువ ఉంటుంది. కొనేటప్పుడు ఎక్కువ పెట్టి కొనాలి, అమ్మేటప్పుడు మళ్ళీ మనం అమ్మలేము. ఓన్లీ షాప్ వాళ్ళు మనకు అమ్ముతారు తప్ప మన దగ్గర నుంచి వాళ్ళు కొనరు. కాబట్టి కాపర్ బిజినెస్ అంత వర్కౌట్ కాదు. కావాలి అనుకుంటే కాపర్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్చేంజ్ లోనే, ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లోనే కొనుక్కొని ఉండొచ్చు. కానీ ఇందులో లాట్ ఎక్కువ ఉంటుంది, లాట్ సైజ్ ఎక్కువ ఉంటుంది, మార్జిన్ మనీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక గోల్డ్ సిల్వర్ చేసుకోవటమే ఉత్తమం. కాపర్ చేయాలంటే మార్జిన్ కావాలి, ప్లస్ వెయిట్ చేయాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా మండే గురించి, మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఏం లేదు, ఈ 2 రోజులు ఏం జరుగుతుందో తెలియదు మనకి. 2 రోజులు మళ్ళీ ట్రంప్ కానీ, ఇప్పుడు ట్రంప్ మీద అన్ని వ్యతిరేకమే. ఇప్పుడు ఆయన ఫస్ట్ సుంకాలు టారిఫ్లు పెట్టిండు, ఫిబ్రవరిలో తీర్పు వచ్చింది ఏమని, ఆయన చట్టం వ్యతిరేకంగా కలెక్ట్ చేస్తుందని. మళ్ళీ అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఆయన ఏం చేసిండు, మళ్ళీ ఇంకో సుంకాలు టారిఫ్లు పెట్టి 10% పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు రేపు ఎల్లుండి. ఈ రేపు ఎల్లుండి ఇప్పుడు మనకి డే టైం, అమెరికాలో నైట్ టైం. అంటే అమెరికాలో డే టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ డెసిషన్ చేస్తారు. దాన్ని బట్టి సాటర్డే సండే హాలిడే ఉంది. మండే మార్నింగ్ కి బ్రెంట్ ఆయిల్ 100 లోపు తగ్గిందా, మళ్ళీ మార్కెట్లు ప్లస్ లోకి వెళ్ళిపోతాయి. సపోజ్ 100 ఉండి 100 పైన ఉంది అనుకోండి, మళ్ళీ మార్కెట్లు డౌన్, గోల్డ్ సిల్వర్ కూడా డౌన్ ఉంటుంది. 100 పైన ఉంటే, 100 దగ్గర ఉంటే ఇలానే ఉంటే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకొకటి రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ బాగానే ఉంటున్నాయి. రిజల్ట్స్ ని బట్టి మళ్ళీ మార్కెట్లు కూడా బాగానే ఉంటాయి. ఇంకొక వారం అయిపోతే 5,000 కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. వచ్చినంత వరకు ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఇండివిజువల్ గా ఏ కంపెనీలు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. ఆ మంచి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నెక్స్ట్ క్వార్టర్ కి మళ్ళీ అయ్యే పర్ఫార్మ్ చేస్తాయి. లార్జ్ క్యాప్ లో మాత్రం పెద్దగా ఏమి రిటర్న్స్ కనపడట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.